ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు వైఎస్ షర్మిల కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నిశ్చితార్థానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పెళ్లికి మాత్రం వెళ్లలేదు. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతోంది. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరుతో ఘనంగా జరిగింది. ఈ నెల 16 నుంచి రాజస్థాన్లోని జోధ్పూర్లో వివాహ వేడుకలు జరిగాయి. ఆదివారం వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత నెల హైదరాబాద్లో నిశ్చితార్థ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. షర్మిల కుమారుడి వివాహ వేడుకలకు జగన్ ఇప్పుడు హాజరు కాలేదు. ఇటు జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి కూడా హాజరు కాలేదు. ఒక్క విజయమ్మ మాత్రమే కనిపించారు. అయితే సిద్ధం సభలతో ఫుల్ బిజీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ వివాహానికి హాజరు కాలేదని తెలుస్తోంది. అనంతపురంలో సిద్ధం సభ ఆదివారం జరిగింది. కొద్ది రోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాప్తాడ్లో 3వ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనాల్సి ఉన్నందునే జగన్ వివాహానికి హాజరు కాలేదనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు వైఎస్ షర్మిల కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నిశ్చితార్థానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పెళ్లికి మాత్రం వెళ్లలేదు. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతోంది. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరుతో ఘనంగా జరిగింది. ఈ నెల 16 నుంచి రాజస్థాన్లోని జోధ్పూర్లో వివాహ వేడుకలు జరిగాయి. ఆదివారం వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత నెల హైదరాబాద్లో నిశ్చితార్థ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. షర్మిల కుమారుడి వివాహ వేడుకలకు జగన్ ఇప్పుడు హాజరు కాలేదు. ఇటు జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి కూడా హాజరు కాలేదు. ఒక్క విజయమ్మ మాత్రమే కనిపించారు. అయితే సిద్ధం సభలతో ఫుల్ బిజీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ వివాహానికి హాజరు కాలేదని తెలుస్తోంది. అనంతపురంలో సిద్ధం సభ ఆదివారం జరిగింది. కొద్ది రోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాప్తాడ్లో 3వ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనాల్సి ఉన్నందునే జగన్ వివాహానికి హాజరు కాలేదనే ప్రచారం జరుగుతోంది.